हाई फ्रेंड्स वेलकम बैक टू गृहनेस्తం ఛానల్। ఈ వీడియోలో నేను శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను। అలాగే ఈ ఆలయంలో పార్వతీదేవి శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో మనకి దర్శనమిస్తారు। ఈ టెంపుల్ సామర్లకోట ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంది। సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్ కి వెళ్ళడానికి చాలా ఆటోస్ అవైలబుల్ ఉంటాయి। ఈ టెంపుల్ ని 8th to 9th సెంచరీ మధ్యలో చాళుక్యులు నిర్మించారు। ఈ ఆలయ స్థల పురాణం చూసినట్లయితే తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా హింసిస్తూ ఉండేవాడు। అప్పుడు ఆ దేవతలు మహావిష్ణువుని ప్రార్థించగా ఆయన శివుడికి జన్మించిన కుమారస్వామి చేత ఈ తారకాసురుడు చంపబడతాడని చెప్తారు। అప్పుడు దేవతలు కుమారస్వామిని సేనాపతిగా నియమించి తారకాసురుని మీద యుద్ధం చేసి ఆయన్ని సంహరిస్తారు। కానీ తారకాసురుని కంఠంలో శివలింగం ఉండడం వల్ల ఆయన తిరిగి జన్మిస్తాడు। దేవతలు ఈ విషయాన్ని మహావిష్ణువుకి తెలుపగా తారకాసుని కంఠలింగాన్ని ఛేదించమని ఆయన చెప్తారు। అప్పుడు కుమారస్వామి ఆ కంఠలింగాన్ని ఛేదించగా అది 5 ముక్కలుగా వేరువేరు ప్రదేశాల్లో పడుతుంది। అలా ఆ తారకాసురుడు సంహరించబడతాడు। అప్పుడు మహావిష్ణువు ఏ ప్రదేశాల్లో అయితే ఆ ముక్కలు పడ్డాయో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింపచేయాలని దేవతలకు చెప్తారు। అప్పుడు ద్రాక్షారామం నందు సూర్యుడు, సామర్లకోట నందు కుమారస్వామి, పాలకొల్లు నందు శ్రీ మహావిష్ణువు, భీమవరం నందు చంద్రుడు, అలాగే అమరావతి నందు ఇంద్రుడు ప్రతిష్ఠిస్తారు। అలాగే ఈ 5 క్షేత్రాల్లో దేవతలు శివలింగాన్ని ప్రతిష్ఠించారు। ఈ ఆలయం చాలా పురాతనమైనది, పచ్చని చెట్లతో ఎంతో విశాలంగా ఉంటుంది। ఈ టెంపుల్ మార్నింగ్ 6 to 12 అలాగే ఈవినింగ్ 4 to 8 వరకు ఓపెన్ ఉంటుంది। మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము। ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు ఇలా చాలా రకాల చెట్లు ఉన్నాయి। అలాగే చాలా పూల మొక్కలు కూడా ఉన్నాయి। ఫెస్టివల్ టైంలో ఇక్కడ చాలా రష్గా ఉంటుంది। ఇక్కడ మనకి శ్రీ కాలభైరవ స్వామి దర్శనం ఇస్తారు। ఈయన శివుని క్షేత్రపాలకులు। శివుని క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు శ్రీ కాలభైరవ స్వామిని ఖచ్చితంగా దర్శించుకొని వెళ్ళాలి। ఇక్కడ కొంతమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి తమ ఆనవాయితీ ప్రకారం వాయిద్యాలతో వచ్చారు। వాళ్ళు తీసుకొచ్చిన సమర్పించి దేవునికి మొక్కు తీర్చుకుంటారు। ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ కోనేరు ఉంటుంది, రైట్ సైడ్ మెయిన్ టెంపుల్। ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ధ్వజస్తంభం నుంచి కుడివైపుకి వెళ్తే మనకి టెంపుల్, లెఫ్ట్ సైడ్కి కోనేరు, అలాగే ఎదురుగా మరొక శివలింగం ఉంటుంది, అక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు। ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో ఉన్న శివుని లింగం చాలా పొడుగ్గా ఉంటుంది। దానివలన ఈ ఆలయాన్ని 2 అంతస్తుల్లో కట్టారు। కింద అంతస్తులో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనం డైరెక్ట్గా వెళ్ళి శివుని లింగం ఎక్కడైతే ఆవిర్భవించిందో అక్కడి నుంచి ఒక ఎత్తు వరకు చూడొచ్చు। ఇక్కడ పార్వతీదేవి శ్రీ బాలా త్రిపుర సుందరి రూపంలో మనకి దర్శనమిస్తారు। అమ్మవారిని దర్శించుకున్నాక కింద అంతస్తులో మనం ప్రదక్షిణ చేసే ప్రదేశంలో చుట్టూ కూడా ఇతర దేవతా ఆలయాలు దర్శించుకుంటూ మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు। మొదటగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారు, ఆ తర్వాత శ్రీ మహాగణపతి, ఇంకొంచెం ముందుకు వెళ్తే శ్రీ సప్తమాతృకలు। వారు ఎవరంటే బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, మహేశ్వరి, చాముండి, వైష్ణవి మరియు వారాహి దేవతలు। ఇంకొంచెం ముందుకు వెళ్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు। ప్రదక్షిణ మార్గంలో అంతరాలయాన్ని చూసినట్టయితే 2 అంతస్తులుగా కనిపిస్తుంది। మనం కింద అంతస్తులో శివలింగాన్ని సగం భాగం మాత్రమే దర్శించుకున్నాము, మిగతా సగం భాగం పైన అంతస్తులో దర్శించుకోవాలి। ఈ ఆలయం వెనుక భాగం నుంచి చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది। కొన్ని వందల స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు। ఉత్సవాల్లో స్వామివారిని అలాగే అమ్మవారిని ఊరేగించడానికి ఇక్కడ చాలా వాహనాలు ఉన్నాయి। ఇక్కడ శేషవాహనం అలాగే సింహవాహనం మనం చూడొచ్చు। ఇప్పుడు మనం చూస్తున్నది కుమారస్వామి గుడి, తప్పకుండా దర్శించుకోవాలి, ఎందుకంటే ఇక్కడ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించారు। మహిషాసురమర్దిని అమ్మవారిని దర్శించుకున్నాక ఇక్కడ ఎన్నో శిల్పాలు కనిపిస్తాయి, ఇవి వివిధ దేవతామూర్తులవి। ఇంకొంచెం ముందుకు వచ్చాక శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవచ్చు, అలాగే శ్రీ చండీశ్వర స్వామిని కూడా చూడొచ్చు। ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నది శ్రీ వీరభద్ర స్వామిని। ఈ స్వామి వారిని చాలా బాగా అలంకరించారు।
పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కూడా ఉన్నారు. కింద భాగంలో సగం లింగాన్ని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మేము పై అంతస్తుకి వచ్చి మిగతా సగం భాగం దర్శించుకోబోతున్నాము. ముందు నందీశ్వరునికి నమస్కారం చేసుకున్నాము. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. గర్భాలయంలో స్వామివారిని చాలా బాగా అలంకరించారు. కింద ధ్వజస్తంభం ఎదురుగా కోనేరు ఉంటుంది. చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపించింది. మీరు సామర్లకోట వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. చాలా మహిమాన్విత క్షేత్రం. పంచారామాలలో ఇది ఒకటి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.